CMB appeared for examination. A scored 8 marks more than B, and the marks of the farmer was 55% of the sum of their marks. Their marks obtained by A and B. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే టూ స్టూడెంట్స్ ఒక ఎగ్జామినేషన్ అపియర్ అయినారంట. ఏ అనే పర్సన్ 8 మార్క్స్ ఎక్కువ తీసుకున్నాడు, అంటే బి కంటే ఎక్కువ తెచ్చుకున్నాడు ఇక్కడ. నెక్స్ట్ తర్వాత ఏం చేసినాడు, ద మార్క్స్ ఫార్మర్ వాస్, అంటే ఫార్మర్ అంటే ఎవరు ఇక్కడ, ఏ అనే పర్సన్. 55% ఆఫ్ ద సమ్ ఆఫ్ దేర్ మార్క్స్, 55% ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ అంటే ఏ ప్లస్ బి, అంటే వీళ్ళిద్దరు కంబైన్ చేసినప్పుడు వచ్చే మార్క్స్. అయితే ఏ అండ్ బి మార్క్స్ కనుక్కోమంటారు ఇక్కడ. సో ఇప్పుడు ఒక పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఏ ఈజ్ ఈక్వల్ టు 8 మోర్ మార్క్స్ మోర్ దాన్ బి, అంటే బి కంటే 8 మార్క్స్ ఎక్కువ ఉన్నాయండి ఏ పర్సన్ కి. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫర్దర్ ఇక్కడ చూడండి ఇంకో పాయింట్, మార్క్స్ ఆఫ్ ద ఫార్మర్ వాస్, ఫార్మర్ అంటే ఎవరు, ఏ అనే పర్సన్. సో 55% డివైడెడ్ బై 100 కదా, సమ్ ఆఫ్ దే మార్క్స్ అనండి. సమ్ అంటే ఏ ప్లస్ బి ఇద్దరు మార్క్సే కదా. సో 511 గా 520 గా, సో ఏ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 11/20 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఏ బై ఏ ప్లస్ బి కదా. ఇప్పుడు చూడండి ఏ అనే పర్సన్ ఎంత అవుతుంది, ఆల్రెడీ 11 వచ్చింది. సో ఏ ఇస్ టు బి రాసుకుందామా. ఏ అనేవాడు 11 అయితే టోటల్ లో 20 లో 11 పోతే ఎంత అవుతుంది, 9 అవుతుంది. సో ఏ ఇస్ టు బి ఎంత వచ్చింది, 11:9. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ వచ్చింది కదా ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 1. సో ఏ మైనస్ బి ఇస్ ఈక్వల్ టు 9. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చినారు, 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు 9, సారీ 8. 2 పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు 8. సో 1 పార్ట్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4. మనకు కావాల్సింది ఏ మార్క్స్, బి మార్క్స్. సో 11 4 జా 44, 9 4 జా 36. సో 44 and 36. ఇదే క్వశ్చన్ ని షార్ట్ కట్ లో చేద్దాం ఒకసారి. సో ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, ఏ మైనస్ బి ఇస్ ఈక్వల్ టు 8 పార్ట్స్ వాడే చేసిన క్వశ్చన్ లో ఇక్కడ ఏ సెక్యూర్డ్ 8 మోర్ దాన్ బి. నెక్స్ట్ ద మార్క్స్ ఆఫ్ ద ఫార్మర్, ఫార్మర్ అంటే ఏ ఇస్ టు ఏ ప్లస్ బి అవుతుంది ఇక్కడ. ఏ ఇస్ టు 55% అంటే ఇక్కడ చూడండి 50/100. సో ఇది టోటల్ అవుతుంది, ఇది ఏ అనే పర్సన్ అవుతుంది. సో 511 గా 520 గా, సో 11:20 నా. నెక్స్ట్ ఏ ఇస్ టు బి రాస్తున్నాం ఇక్కడ. 11 మైనస్ 20 ఎంత అవుతుంది, 9 అవుతుంది ఇక్కడ. వీటి మధ్య పార్ట్స్ ఎంత, 2 పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు 8 ఇచ్చినాయా. నెక్స్ట్ 1 పార్ట్ ఇస్ ఈక్వల్ టు